ఆయన భారత రాజ్యాంగాన్ని రూపొందించిన రాజ్యాంగ పరిషత్ సభ్యునిగా నియమింపబడి ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించినా ఏనాడు ప్రభుత్వ జీతభత్యాలు తీసుకోలేదు. అధికార నివాసంలో ఉండలేదు. మసీదుల్లో నివాసం ఉండి షేరింగ్ టాంగాలో ప్రయాణించి పార్లమెంటుకు వెళ్ళేవాడు. రైల్లో ఫస్ట్ క్లాసులో ప్రయాణించే అర్హత ఉన్నా థర్డ్ క్లాసులో మాత్రమే ప్రయాణం చేసేవాడు. థర్డ్ క్లాసులో ఎందుకు వెళ్ళారు అని అడిగితే ఫోర్త్ క్లాసు లేదంటూ చమత్కరించేవాడు. ఈ విధంగా అతి సాధారణ జీవితం గడిపిన నిస్వార్థ నిరాడంబరుడు మరెవరో కాదు, జాతి మరిచిపోయిన మహనీయుడు మౌలానా హస్రత్ మొహానీ. ఈయన అసలు పేరు సయ్యద్ ఫజల్ ఉల్ హసన్, కానీ ఈయన కలం పేరైన హస్రత్ మొహానీగానే ఈయన ప్రసిద్ధుడు. కవి, స్వాతంత్ర సమరయోధుడు, రాజకీయవేత్త, తత్వవేత్త అయిన హస్రత్ మొహానీ భారత స్వాతంత్రోద్యమ ప్రముఖ నినాదాల్లో ఒకటైన ఇంక్విలాబ్ జిందాబాద్ అనే స్లోగన్ నినాదం 1921లో సృష్టించాడు. ఇంక్విలాబ్ జిందాబాద్ అంటే విప్లవం చిరకాలం జీవించు, లాంగ్ లివ్ ద రెవల్యూషన్ అని అర్థం. దానినే విప్లవం వర్ధిల్లాలి అని మనం దిక్కులు పిక్కటిల్లేటట్లు నినదిస్తాం. హస్రత్ మొహానీ రూపొందించిన ఈ నినాదం హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ HSRA అధికార నినాదంగా మారింది. విప్లవ వీరుడు భగత్ సింగ్తో పాటు అతని సహచరుడు బటుకేశ్వర దత్ ఢిల్లీలోని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీపై బాంబు దాడి చేసిన తరువాత తొలిసారిగా న్యాయస్థానంలో 1929 ఏప్రిల్ 8న ఈ నినాదం చేయడంతో ఇది ఎంతో ప్రాచుర్యం పొందింది. నాటి నుండి ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదం భారత స్వాతంత్రోద్యమంలో భాగమైంది. మొహానీ ఆంగ్లేయులను వ్యతిరేకిస్తూ విప్లవ పంథాలు, కవితలు, వ్యాసాలు రచించడంతో 1909లో బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను రాజద్రోహం నేరంపై జైలులో పెట్టింది. 1921 సంవత్సరంలో మొహానీ స్వామి కుమారానంద్తో కలిసి భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని డిమాండ్ చేసిన మొదటి వ్యక్తిగా పరిగణింపబడ్డాడు. హస్రత్ మొహానీ ముస్లిమైనా కానీ ఆయనకు శ్రీకృష్ణుడంటే చాలా ఇష్టం. ఈయన కృష్ణాష్టమి జరుపుకోవడానికి తరచుగా మధురకు వెళ్ళేవాడట. హిందూ ముస్లిం ఐక్యత కోసం తన రచనల ద్వారా, ప్రసంగాల ద్వారా కృషి చేసిన మొహానీ భారతదేశ విభజనను వ్యతిరేకించాడు. దేశ విభజన తర్వాత భారతదేశంలో ఉండడానికి నిర్ణయించుకున్న మొహానీ భారత రాజ్యాంగ పరిషత్ సభ్యునిగా నిస్వార్థంగా, నిరాడంబరంగా పనిచేశాడు. 1878 సంవత్సరం అక్టోబర్ 14న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మోహన్ పట్టణంలో జన్మించిన హస్రత్ మొహానీ 1951 సంవత్సరం మే 13న ఉత్తరప్రదేశ్లోని లక్నోలో కన్నుమూశాడు. ఆయన సృష్టించిన ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదం భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది. మౌలానా హస్రత్ మొహానీ చిరస్మరణీయుడు.